ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. రూపారెడ్డి హత్య జరిగి వారం రోజులు అవుతున్నా దోషులు ఎవరైనా దానిపైన క్లారిటీ ఇవ్వడం లేదు పోలీసులు. అయితే రూపారెడ్డి అంత్యక్రియలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పలువురు బంధువులు. సొంత ఊరు కొండమల్లేపల్లిన వదిలిపెట్టి హైదరాబాద్ లో అంత్యక్రియలను చేయడం వెనుక పోలీసులు ఒత్తిడి ఉందన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. మరోవైపు భర్త 2 ఫోన్లు, ల్యాప్టాప్ సీజ్ చేశారు అధికారులు. రూపారెడ్డి హత్యపైన ఇంటెలిజెన్స్ అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు హత్యకు సంబంధించిన భర్తను పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు అధికారులు. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, గుడ్ మార్నింగ్ సునీత. నల్గొండ జిల్లాలో కొండమల్లపల్లి విలేజ్ లో జరిగినటువంటి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి అయితే ఇంకా మిస్టరీ వీడలేదని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా పోలీసులు అన్ని విధాలుగా కూడా అన్ని కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా హత్యకు హత్య చేసినటువంటి వ్యక్తిని ఇంకా ట్రేస్ అవుట్ చేయలేదనేది కూడా తెలుస్తుంది. ఇప్పటికే పోలీసులు కుటుంబానికి సంబంధించి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని గత 4 రోజులుగా కూడా విచారిస్తున్నారు. ఆయన నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ కేసుకు సంబంధించి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే విషయం పైన కూడా పోలీసులకు అయితే సవాల్గా మారిందని చెప్పవచ్చు. రూపారెడ్డిని అతి దారుణంగా కిరాతకంగా కూడా హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరు అనే విషయం పైన కూడా ఇంకా పోలీసులు గుర్తించకపోవడం పట్ల కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. పోలీసుల వైఫల్యం కనిపిస్తుంది అనేది కూడా కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే రూపారెడ్డి హత్య మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల సమయంలో రూపారెడ్డి హత్య జరిగింది. అయితే ఉదయం అంతకు ముందు 3 రోజులు వరుస సెలవులు రావడంతో రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి తోటి కలిసి హైదరాబాద్ కి వెళ్లారు. ఆ తర్వాత మంగళవారం స్కూలు రీఓపెన్ ఉంది కాబట్టి ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి రూపారెడ్డి కొండమల్లపల్లికి రావడం, ఉదయం వచ్చే సమయంలో కూడా అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే సమయంలో ఆమె 2 లక్షల నగదును తీసుకొచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఆ నగదుకు సంబంధించి తను ఇంట్లో పెట్టడం, తర్వాత ఇతర వ్యక్తి మరో వ్యక్తి మరో 1 లక్ష రూపాయలు కూడా రూపారెడ్డికి ఇచ్చినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం 3 లక్షల నగదును ఇంట్లో ఉంచినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే ఈ 3 లక్షలకు సంబంధించి మర్డర్ జరిగిన రోజు అందులో నుంచి 2 లక్షలు దొంగతనం జరిగింది అనేది కూడా భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి ఈ కేసులో దొంగతనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి 2 లక్షల నగదును ఎత్తుకెళ్లాడా, లేదంటే ఆ సమయంలో రూపారెడ్డి ప్రతిఘటించడంతో ఆమె పైన కత్తితో దాడి చేసి మర్డర్ చేసినట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. అయితే రూపారెడ్డి ఇంటికి సంబంధించి ముందు వైపు నుంచి సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి వెనుక వైపు నుంచి వెళ్తే సీసీ ఫుటేజ్ లో రికార్డు కాదనే విషయాన్ని ఆ దొంగ ముందస్తుగానే రెక్కి నిర్వహించి ఇంట్లోకి వెనుక వైపు నుంచి గోడ దూకి వెళ్లడం, ఆ తర్వాత ఆమెను మర్డర్ చేయడం. అదే వైపు నుంచి రూపారెడ్డి ఇంటి వెనుక భాగం అంతా కూడా కొంత అడవి ప్రాంతం టైప్ ఉంటుంది. అక్కడ ఇండ్లు గాని వేరే ఇతర నిర్మాణాలు ఏమీ లేకపోవడం, చెట్ల పొదలతోటి ఉండడంతో అక్కడి నుంచే మర్డర్ చేసినటువంటి ఆ వ్యక్తి అక్కడి నుంచే వెళ్ళినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కొద్ది దూరంలో రూపారెడ్డి ఇంటికి కొద్ది దూరంలోనే హత్య చేసే సమయంలో అతను చేతులకు వేసుకున్నటువంటి గ్లౌజులకు సంబంధించి కూడా అక్కడ వేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక ఆ ఏదైతే అడవి ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ఏరియా నుంచి ఏదైతే మిర్యాలగూడ మన సాగర్ రోడ్ వైపు కూడా
అతను వెళ్ళినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తెలిసిన వ్యక్తే రూపారెడ్డికి సంబంధించి కుటుంబానికి సంబంధించి గాని రూపారెడ్డికి సంబంధించి రోజు వారిగా ఏ టైంకి వెళ్తాది, ఏ టైంకి స్కూల్ కి వెళ్తుంది, ఆ తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత ఏ టైంకి వస్తుంది అనే విషయం పైన కూడా ముందస్తుగానే రెక్కి నిర్వహించి హత్యకు పాల్పడి ఉండవచ్చు అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రూపారెడ్డికి సంబంధించి సొంత విలేజ్ కాదని హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించడం పైన కూడా కొంత చర్చ సాగుతుంది. సొంత విలేజ్ అంటే రాజేందర్ రెడ్డి సొంత విలేజ్ కొండమెల్లపల్లికి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నటువంటి కోల్ముంతల్పాడ్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడ వ్యవసాయ భూములు కూడా రాజేందర్ రెడ్డి వాళ్ళకు సంబంధించి ఉన్నప్పటికీ అలాగే కొండమల్లెపల్లిలో కూడా సొంత ఇల్లు వ్యవసాయ భూములు కూడా ఉన్నప్పటికీ హైదరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించడం పైన కూడా కొంత కొండమల్లపల్లిలోనే చర్చ సాగుతుంది. ఎందుకు అంత్యక్రియలు అక్కడ నిర్వహించారు, ఇక్కడ నిర్వహిస్తే ఏమైనా ఇష్యూస్ వస్తాయనే విషయం పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన కూడా చర్చ సాగుతుంది. ఇక మరోవైపు ఆ డబ్బుల విషయంలో 2 లక్షల నగదు విషయంలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎవరు, ఆ 2 లక్షలు ఈమె రూపారెడ్డి తీసుకొస్తున్న విషయం అతనికి ఎలా తెలిసింది అనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికైతే సాంకేతిక పరంగా కూడా రూపారెడ్డికి సంబంధించి కాల్ డాటాకు సంబంధించి సిడిఆర్ తీయడం జరిగింది. ఆమెకు ఇన్కమింగ్ కాల్స్ ఎవరు కాల్స్ చేశారు, ఈ రూపారెడ్డి వేరే వాళ్ళకి కాల్స్ ఎవరితోటి మాట్లాడిందనే కోణంలో కూడా అన్ని వివరాలు సేకరించి వారిని కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. భర్త రాజేందర్ రెడ్డికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ డాటాతో సహా ఆయనకు సంబంధించినటువంటి కాల్స్ డాటాను కూడా పరిశీలించి వారిని కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఏదైతే రూపారెడ్డి ఇంటి వెనుక భాగంలో ఒక వ్యక్తి రెడ్ షర్ట్ వేసుకొని సంచరించినటువంటి వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడనే విషయం పైన కూడా పోలీసులు గుర్తించి ఆ కోణంలోనే దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కూడా ఆ వ్యక్తిని ఇప్పటి వరకు కూడా ట్రేస్ అవుట్ చేయకపోవడం, ఇప్పటి వరకు అదుపులోకి తీసుకుపోవడం పట్ల కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఆస్తుల పరంగా ఏవైనా వ్యవహారాలు గొడవలు ఏమైనా జరిగాయా, దీనిపైన రూపారెడ్డిని హత్య చేశారా, లేదంటే స్కూల్ కు సంబంధించి ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి విషయంలో ఆర్థిక లావాదేవీల పరంగా ఏమైనా గతంలో ఘర్షణలు జరిగాయనే విషయం పైన కూడా పోలీసులకు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే స్కూల్ పార్ట్నర్లను కూడా విచారించడం జరిగింది. స్కూల్లో సంబంధించి పూర్వ విద్యార్థులను కూడా పోలీసులు విచారించారు. కాలనీకి సంబంధించి రూపారెడ్డి ఉంటున్నటువంటి ఇంటి సంబంధించి కాలనీకి సంబంధించినటువంటి కొంతమందిని కూడా ఇప్పటికే విచారించడం, కుటుంబ సభ్యులను విచారించారు. రూపారెడ్డి చివరిగా కాల్ మాట్లాడినటువంటి రూపారెడ్డి పిన్నిని కూడా విచారించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఎవరైతే సీసీ ఫుటేజ్ లో ఇంటి వెనుక వైపు సంచరించిన వ్యక్తి ఉన్నారో అతనే ఈ హత్యకు పాల్పడ్డట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో అతను దొరికితే తప్ప ఈ కేసుకు సంబంధించి కేసు మిస్టరీ వీడే అవకాశం కనపడడం లేదు. ఇక కేసుకు సంబంధించి పోలీసులు వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి హత్య చేసినటువంటి వారిని ఇంకా అదుపులోకి తీసుకోకపోవడం పట్ల కూడా ఇంత సాంకేతిక పరమైనటువంటి అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ అన్ని అందుబాటులో ఉన్నా కూడా ఆ వ్యక్తిని ఇప్పటి వరకు ట్రేస్ అవుట్ చేయకపోవడం పట్ల కూడా పోలీసుల వైఫల్యంగా కూడా చర్చించుకుంటున్నారు. మొత్తానికైతే రూపారెడ్డి హత్య జరిగిన రోజు దొంగిలించబడ్డటువంటి 2 లక్షల విషయం పైన క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే భర్తకు సంబంధించి ఇప్పటికే 4 రోజుల పాటు విచారించారు. ఆయన నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం పట్ల కూడా కొంత ఈ కేసుకు సంబంధించి కొంత ఆలస్యం అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక పోలీసులు ఈ విషయం పైన సాంకేతిక పరంగా అలాగే ఇతర కోణాల్లో కూడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కేసును ఛేదించే విషయంలో మాత్రం
కొంత ఆలస్యం అవుతుండడంతో తీవ్ర స్థాయిలో చర్చ సాగుతుంది. పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారనే విషయం పైన కూడా కొంత చర్చ అయితే సాగుతుంది. మొత్తానికి సంచలనం సృష్టించినటువంటి రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ ఎప్పుడు వీడుతుంది అనే విషయం పైన కూడా సొంత గ్రామానికి సంబంధించి కొండమల్లెపల్లి కావచ్చు, కోల్ముంతలపాడు కావచ్చు, వాళ్ళ బంధువులు కూడా కొంత నిరాశకు గురవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ జానయ్య.